అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో నేను ఈ వీడియో పెట్టేసరికి న్యూ ఇయర్ కూడా అయిపోయి ఉంటుంది. ఇది న్యూ ఇయర్ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ డాడీతో పడుకోన్నారు. వాళ్ళు లేచేలోపు తొందరగా ఈ ముగ్గు వేసేసి ఇంట్లో పనులన్నీ చేసేయాలి అనుకుంటాను. కానీ ముగ్గు దగ్గరే సరిపోతుంది టైం అంతా. 4కి లేచాను, కానీ మళ్ళీ పడుకునేసి 4:30కి అలా లేచామన్నమాట. లేచి ఇంకా ఇక్కడైతే ముగ్గు వేస్తూ ఉన్నానండి. ఈ ముగ్గు అయితే ఫోన్లో చూసి వేస్తున్నాను. నాకైతే అంతగా గుర్తుండవన్నమాట. అప్పటికప్పుడు చూసి ఏదో ఒక ముగ్గు అయితే వేసేస్తూ ఉంటాను. ఇంకా నేను ముగ్గు వేసేసరికి 6 అయిపోయింది. 4:30 నుంచి 2 అవర్స్ పట్టింది ఆ టైము ఆ ముగ్గు వేసేసరికి. ఇంకా మా పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత అయితే వీళ్ళతో కొంతసేపు కూర్చొని ఫోటోలు అయితే తీసుకోవాలి కదా. ఇంత రెడీ అయిన తర్వాత ఇంకా మా పిల్లలు తొందరగా పెరిగిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. పోయినసారి న్యూ ఇయర్కి అయితే మా హనీ చిన్న బేబీ అనమాట, మంత్స్ బేబీ లాగా ఉన్నింది. ఈసారి అయితే కొంచెం పెద్ద అయిందనమాట, నడిచేస్తుంది. ఇంకా అలా ఫొటోస్ తీసుకుంటే కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకున్నాం అనుకో చాలా బాగా అనిపిస్తుంది మనకి. అంటే అవన్నీ గుర్తులు కదా, అలా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆ రోజైతే ఏదో ఆఫర్ పెట్టారని మా ఆయన ఇంట్లో వంట చేయొద్దులే అని చెప్పి బయట నుంచి బిర్యానీ అయితే తీసుకొచ్చారు. 99 రూపీస్ అంటండి ఒక బిర్యానీ, చికెన్ బిర్యానీ అయితే తెచ్చారు. ఇంకా ముందు రోజు నైట్ తెచ్చుకున్నాం ఈ కేకు. నెక్స్ట్ డే ఈవినింగ్ వస్తున్నాం అనమాట. మా పిల్లలు అయితే పడుకునేసారు. ఎంత లేపినా కూడా లేవలేదు. ఇంకా వాళ్ళు లేకుండా ఏం కోస్తాంలే అని చెప్పి సైలెంట్ అయిపోయాము. ఇక్కడ మేము కట్ చేసేలోపు దుమ్ము లేపేస్తున్నారు. ఇద్దరు కలిసి తింటూనే ఉన్నారండి. ఒక సైడ్ దొంక పెట్టేశారనమాట వేలతో తిని. ఇంకా ఇక్కడైతే మేము కేక్ కట్ చేస్తున్నాము. అందరూ కట్ చేసుకున్నారండి. మా వీధిలో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈసారి అయితే న్యూ ఇయర్. ఒకే ఒక్క మిస్సింగ్ అనమాట, మా అత్తయ్య లేరు. సో అది చాలామందికి తెలుసు, అందుకే ఇన్ని డేస్ వీడియోస్ కూడా పెట్టలేదు. ఇంకా మా పాప అయితే ఇలా కేక్ కట్ చేస్తుంది. చిన్న పాప ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూస్తుంది. సో నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. చాలామంది యూట్యూబర్స్ అలా కుక్ చేసి పెట్టేసినా కూడా వాళ్ళకి వ్యూస్ అని వచ్చేస్తున్నాయి. మంచి కంటెంట్ పెట్టినా నాకైతే ఎందుకో వ్యూసే రావట్లేదు. అది ఏమో అర్థం కావట్లేదండి. ఈ ఇయర్లో అయితే గట్టిగా ఫిక్స్ అయ్యా, బాగా మంచి వీడియోస్ చేసి పెట్టాలని చెప్పి. సో ఇక్కడైతే మా ఆయనకి కేక్ పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. ఇంకా ఇదండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే. సో మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా మాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మా పిల్లలకి ఆ కేక్ మీదే ఉంది. ఆల్రెడీ దగ్గుతూ ఉన్నారు, జలుబులు ఉన్నాయి. అయినా కూడా కేక్ తినడానికి ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ ఉన్నారనమాట. ఇద్దరు తినేసారండి. ఆ రోజు నైట్ అంతా ఇంకా దగ్గు జలుబులే. ఇక్కడ మా సుంతత్తకి ఇంకా మా పాప అయితే కేక్ కట్ చేసేసిన తర్వాత అందరం తినేసాము. కూర్చొని ఉంటే వాళ్ళ డాడీ సాంగ్స్ పెడితే ఇలా డ్యాన్స్ వేస్తుంది. ఈ పాట మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇంకా దానికైతే మంచిగా డ్యాన్స్ వేస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.